డాక్టర్ గారు, పెరోనిస్ డిసీజ్ ఎందుకు వస్తుంది? దానికి చికిత్స ఏమిటి? పెరోనిస్ డిసీజ్ చాలామంది వినని పేరే, కానీ బాధలు మాత్రం చాలామందికి ఉంటాయి. సాధారణంగా 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి, వాళ్ళ పురుషాంగంలో ఇలా నొక్కుతుంటే చిన్న ఒక పైసంత మేర, ఒక లేతే ఒక వేసిన పప్పు అంత అంత మేర గట్టిగా తగులుతుంది. జస్ట్ ఒక కంది ముచ్చమ్మలో నొక్కితే అంతేకాదు. మొట్టమొదటిలో జరిగేది అంటే ఏమీ తగలదండి, కానీ నొప్పిగా ఉంటుంది. అంగం స్తంభిస్తే నొప్పి వచ్చేస్తుందండి. మామూలుగా ఉండదు. సెక్స్ చేద్దామని అంగంకి స్తంభించకపోదు, ముందు బాగానే స్తంభిస్తుంది. కానీ సెక్స్ చేస్తే ముందే స్తంభిస్తుంది, నొప్పి పుడుతుంది. నొప్పి అయినా బలవంతంగా చేయదో నొప్పిని భరిస్తూ సెక్స్ చేస్తారు. కానీ అది పోదే. మామూలుప్పుడు ఏముండదు. అంగం స్తంభించినప్పుడే నొప్పి, లేనప్పుడు ఏమి ఉండదు. ఇలా నొక్కినా ఎంత నొక్కినా ఏం తెలియదు మొట్టమొదటిలో బిగినింగ్లో. అలా ఒక 3 నెలలు 6 నెలల్లో ఏ బాధ లేకుండా, ఏ రకం చేతికి తగలకుండా సెక్స్లో పాల్గొనేది మాత్రం నిప్పిస్తుంటుంది. నాకు ఏం అవ్వలేదండి, నాకేం దెబ్బతలే ఏం లేదండి. సెక్స్ చేస్తుంటే పురుషంగంలో నొప్పి వస్తుందండి. ఇక్కడ ఏం నొప్పి, ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా ఇంకోండి, అక్కడ ఇన్ఫెక్షన్ ఉండదు. పైగా ఎన్ని టెస్టులు వేసి ఇన్ఫెక్షన్ ఉండదు, ఏ నొప్పి ఉండదు, ఏం నొప్పి ఉండదు. బావులుగా ఏం తెలియదు, కానీ నొప్పి అంగం గట్టి పెడితే నొప్పి. ఒక కొంతకాలం పోయాక ఒక 3 నెలల్లో ఇక నొప్పి తగ్గిపోతుంది. నొప్పి తగ్గిపోయి అక్కడ చేయి పెళ్ళి నొక్కుతుంటే వేసిన బద్దంతా లేకపోతే జీడిపప్పు బద్దంతా ఇక గట్టిగా తోలుతుంది. 2-3 చోట్ల తోలుతుంది. అలాగా ముందు ఒక చోట, తర్వాత 2-3 చోట్ల. ఎంత కొద్దిపాటే 1/2 సెంటీమీటరు 1 సెంటీమీటర్ మేర ఇలా నొక్కితే గట్టిగా. మొదట్లో ఏముండదు. ఇది అయిపోయాక ఏమవుతుంది, ఆ గట్టిగా తగిలాక అంగం స్తంభించినప్పుడు నొప్పి ఉండదు. ఇంకా అంగం స్తంభించి నొప్పి ఉండదు. మొట్టమొదటిలో నొప్పి ఉంటుంది బిగినింగ్ టైంలో. బిగినింగ్ ఎలా ఉంటుంది, నొప్పితో మొదలవుతుంది. తర్వాత ఇక ఇది మొదలయ్యి అక్కడి నుంచి ఇక అంగం స్తంభించినప్పుడు ఏమవుతుందంటే ఇక సొట్టల్లా కనబడుతుంది. ఎక్కడైతే నొప్పి అనిపించిందో, ఎక్కడ గట్టిగా ఉందో అక్కడ సొట్టలాగా కనబడుతుంది. మామూలుగా అయితే శుభ్రం గుండ్రంగా నున్నగా ఒకటే యూనిఫామ్గా ఉంటుంది. అలా కాకుండా వచ్చిన చోట మరి ఇక్కడ సొట్టలు ఏర్పడతాయి. 1 కానీ ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. అలా ఇంకా ఎక్కువ ఉంటే అది ఇలా వంగిపోతుంది. కర్వేచర్ వంగిపోవడం కాదు, పురుషాంగం సైజు కూడా చిన్నదైపోతుంది. పురుషాంగం సైజు చిన్నదైపోతుంది. మామూలుగా ఉన్నప్పుడు పురుషాంగం 4 అంగుళాలు ఉంటే ఇది 3 అంగుళాలు అయిపోతుంది. ఎందుకని అది సాగదు. సాగినప్పుడు కూడా ఒకవేళ 6 అంగుళాలు సాగింది అక్కడ మొదటి రోజుల్లో, ముందు రోజుల్లో, ఇప్పుడు 4 అంగుళాలు 5 అంగుళాలు సాగుతుంది. ఎందుకని అది బిగుసిపోయింది. అక్కడ స్కార్ టిష్యూ అంటాం, లేదా ఫైబ్రస్ టిష్యూ అంటాం. స్కార్ టిష్యూ లేదా ఫైబ్రస్ టిష్యూ ఫార్మ్ అవుతుంది. ఫార్మ్ అయిపోయి ఏంటి, దానికి సాగే గుణం ఉంటుంది. మామూలు పురుషాంగంలో టిష్యూ అంతా కూడా ఇలాస్టిక్, సాగుతుంది. సాగే గుణం కోల్పోతుంది ఒక పర్టికులర్ ఏరియాలో, కొంత ప్రాంతంలో. దాంతో ఏమవుతుంది, అంగం గట్టిపడవు, సొట్టలాగా అనిపించడం, సాగేటేమో సాగకుండా అయిపోవడం. అంటే పురుషాంగ పరిమాణం అంత ముందు కంటే చిన్నదైపోవడం. కొంతమందికి 6 అంగుళం కూడా తగ్గిపోతుంది. సైజు తగ్గిపోతుంది. అంగం పూర్వకాల సమయం చెప్పి ఇంత పొడుగు ఉండేదండి, ఇది సమయానికి 6 అంగుళాలు ఉండేదండి, 7 అంగుళాలు, 4 అంగుళాలు ఉంటుంది, 5 అంగుళాలు ఉంటుంది అంటారు చాలామంది. ఇది చాలా పొడుగు ఉండేదండి, చాలా లావుగా ఉండేదండి, ఇప్పుడు ఉండలేదండి అంటారు. కారణం ఏంటి, ఇక స్కార్ టిష్యూ ఉండే కల్లా అది సాగే గుణాన్ని కోల్పోతుంది. అదే ఫైబర్ టిష్యూ ఉంటాం, అది సాగవు కదా. సాగపోవడం వెళ్ళిపోతుంది. పెరోనిస్ డిసీజ్ ఎందుకు వస్తుంది ఇది అంటే, దీంట్లో ఒక ప్రధాన కారణం ఏంటంటే షుగర్ కంప్లైంట్. అందుకని నేను 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళలోనే ఇది వస్తుందని చెప్పుకున్నాను. షుగర్ ఉన్న డిసీజ్లో కొంతమందికి సెక్స్లో చాలా మొరటుగా వ్యవహరిస్తారు. మొరటుగానే అలా అన్న ప్రతిసారి అక్కడ నలుగుతుంటుంది, లోపల ట్రామా అవుతుంటుంది, ఇంజరీ. పురుషాంగంలో టిష్యూకి ఇంజరీ అవుతుంది. చాలా కొద్ది మొరటుగా ఉండాలి. ఇప్పుడు మోసుకోవచ్చు, సున్నితంగా చేయాలి కానీ మొరటుగా చేయకూడదు. మొరటుగా చేస్తారు వాళ్ళు, ఇష్టం జాంగలతో పోయి మరి చేసేస్తుంటారు. ఆ చేసరికల్లా ఏదో ఫిట్స్ సర్కస్ ఫిట్స్ చేసినట్టుగా చేస్తే ఇది డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది లోపల స్లోగా. ఆ డ్యామేజ్ జరిగింది అక్కడ, దానివల్ల కూడా పెరోనిస్ డిసీజ్ వస్తుంది. అలాగే కొంతమందికి ఏజ్ వల్ల ఇక షుగర్ ఉండదు, వాళ్ళే సర్కస్ ఫిట్లు ఏం చేయలేదు, షుగర్ కూడా లేదు,
కానీ ఏజ్ 50-60 ఏళ్ళు చిన్న ఏజ్ వల్ల మనం హెల్దీ టిష్యూ రీప్లేస్డ్ ఫైబ్రస్ టిష్యూ అంటాం. వచ్చి ఆ ఏజ్ వల్ల కూడా అది వస్తుంది అన్నమాట. కొంతమంది కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అంటాం. ఆ టిష్యూకి సంబంధించిన జబ్బులు ఉంటాయి కొంతమందికి, కనెక్టివ్ టిష్యూ డిజార్డర్. దానివల్ల కూడా ఇలాగా పెరోనిస్ డిసీజ్ ఏర్పడడానికి అవకాశం ఉంది. అయితే ఈ పెరోనిస్ డిసీజ్ని ఎలాగా ట్రీట్ చేయాలి? మంచి సాటిస్ఫాక్టరీ ట్రీట్మెంట్ ఇంతవరకు లేదండి. కానీ రకరకాల ట్రీట్మెంట్స్ని వాటిని చూస్తాను. ఆపరేషన్లు లేవు, దీనికి ఆపరేషన్ ద్వారా ఆ టిష్యూ తీసేస్తే బాగుపడడం లేదు. కానీ పెంటాక్సిఫిలిన్ అని ఒక ట్యాబ్లెట్స్ ఇటీవల కాలంలో వస్తాయి, పెంటాక్సిఫిలిన్ అని. ఆ బిళ్ళలు వేస్తే కొంతవరకు ఈ స్కార్ టిష్యూ తగ్గి మళ్ళీ మామూలు అవుతుంది అనేది కొంత ఉంది ఆ బిళ్ళల వల్ల, పెంటాక్సిఫిలిన్. అలాగే ఇంజెక్షన్స్ ఇవ్వడం, ఎక్కడ ఆ సరిగ్గా స్కార్ టిష్యూ ఎక్కడైతే ఫైబర్ టిష్యూ ఉందో ఆ టిష్యూలోకి ఇంజెక్షన్ ఇస్తే ఆ బండబారిపోయిన టిష్యూ ఉందే అది కాస్త మెత్తబడితే మళ్ళీ సాగుతుంది. ఇవన్నీ ప్రయత్నాలే కానీ ట్రైలే కానీ అంత సాటిస్ఫాక్టరీ ఏం లేవు. అలాగే కొంతమంది చేస్తారంటే లాగి చేయడం ఇన్ని ఉంటాయి, చాలా ఉంటాయి. దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. అంచేత కొంత వీటికి సరైన ట్రీట్మెంట్ మాత్రం లేదండి. ఇప్పుడు మాత్రం దాని జనరల్గా దాంట్లో అలాగా అడ్జస్ట్ అవ్వడం తప్ప ఇంకోటి లేదు. నిదానంగా వంకరైపోతుంటే జాగ్రత్త పడాలి. ఇంతవరకు మాత్రం పెరోనిస్ డిసీజ్ సాటిస్ఫాక్టరీ ట్రీట్మెంట్ మాత్రం లేదు. రకరకాల ట్రయల్స్ చేస్తున్నారు. ఆ ట్రయల్స్ ఎప్పటికైనా మరి చక్కని ట్రీట్మెంట్ వస్తుందో చూడాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.